హాయ్ వ్యూవర్స్, మనం ఈరోజు మ్యాథ్స్ 1Bలో స్ట్రేట్ లైన్స్లో మనకు ఇంపార్టెంట్ 7 మార్క్స్ ప్రాబ్లం ఆర్థో సెంటర్ ప్రాబ్లం గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? ప్రీవియస్ వీడియోలో సర్కమ్ సెంటర్ ప్రాబ్లం డిస్కస్ చేసాం. నెక్స్ట్ 7 మార్క్స్ ఆర్థో సెంటర్ ప్రాబ్లం. సో ఆర్థో సెంటర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? వర్టిసెస్ ఇచ్చింది. హియర్ ఫైండ్ ద ఆర్థో సెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ whose vertices are -5, -7, 13, 2 and -5, 6. Okay? Vertices ఇచ్చింది. ఫస్ట్ ఆర్థో సెంటర్ what? So that is a point of intersection of altitudes. Altitudes అంటే perpendicular lines. Suppose here here it is ABC is a given triangle and AD BE CF. These are altitudes of a triangle ABC. Altitudes అంటే perpendicular lines. So ఇవి ఎక్కడ మీట్ అయితే ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతుంది అంటే this is a point of intersection of three altitudes. It is called orthocenter. The point of intersection of altitudes is called orthocenter. అంటే త్రీ లైన్స్లో ఏమైనా టూ లైన్స్ తీసుకొని సాల్వ్ చేస్తే చాలు. సపోజ్ మనం ఏడీ ఈక్వేషన్ బిఈ ఈక్వేషన్ కనుక్కుందాం, సరిపోతుంది. ఏడీ ఈక్వేషన్ బిఈ ఈక్వేషన్ కనుక్కొని సాల్వ్ చేస్తే వచ్చేస్తుంది. ఓకే, మరి ఇప్పుడు ఆల్టిట్యూడ్ ఈక్వేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? మనకి ఏ పాయింట్ ఉంది ఆల్రెడీ, ఏడీ ఈజ్ పర్పెండిక్యులర్ టు బీసీ. సో డి పాయింట్ లేదు కాబట్టి ఫస్ట్ ఏడీ ఈజ్ పర్పెండిక్యులర్ టు బీసీ కాబట్టి బీసీ స్లోప్ అనుకుంటే ఏడీ స్లోప్ వస్తుంది. బికాస్ ఇఫ్ టూ లైన్స్ ఆర్ పర్పెండిక్యులర్ దెన్ ద ప్రోడక్ట్ ఆఫ్ దేర్ స్లోప్స్ ఈజ్ ఈక్వల్ టు -1. అంటే లైన్స్ పర్పెండిక్యులర్ ఉన్నప్పుడు ఒక స్లోప్ తెలిస్తే రెండో స్లోప్ చెప్పొచ్చు. ఎందుకంటే ఫార్ములా m తీసుకొని -1/m1 కదండి, దాని ప్రకారం మనం చేద్దాం. ఓకే, జాగ్రత్తగా వినండి. సో గివెన్ vertices are a -5, -7, b 13, 2, c -5, 6. Now here we take b point, c point. B point is 13, 2, c is equal to -5, 6. So it is indicated by x1, y1, x2, y2. Now the slope of BC, first slope of BC find out. The slope of BC formula y2 minus y1 by x2 minus x1. Slope of the joining any two points formula y2 minus y1 by x2 minus x1. So that is equal to y2 value is 6, y2 value 6 minus y1 value 2 by x2 value -5, x1 value 13. So 6 minus 2, that is 4 by -5 minus 13 minus 18. Cancel a set, 2 2 2 9. Finally it is -2/9. It is the slope of BC. Slope of BC మనకు కావాల్సిన AD slope కావాలి. But here what is that? AD is perpendicular to BC. AD is perpendicular to BC. Okay, so we know that here if any two lines are perpendicular then the product of their slopes is equal to -1. Okay, now here from that the slope of AD is equal to -1 by the slope of BC. The slope of BC. ఓకేనా? మనకి ఈ రెండిట్లో ఒక్కదాని స్లోప్ తెలిస్తే రెండో చెప్పొచ్చు. BC స్లోప్ అనుకున్నాం -2/9, AD స్లోప్ కావాలి, దీనికి రివర్స్ రాస్తే అయిపోతుంది. లేదంటే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే -1 by the slope of BC value is -2/9. That is minus cancel 9/2. Suppose it is m. It is what? m be the slope of AD. The slope of AD వచ్చింది సార్, A point is -5, -7. ఓకే, AD ఈక్వేషన్ అనుకోవడానికి మనకు పాయింట్ ఉంది, స్లోప్ కావాలి. బట్ స్లోప్ లేదు కాబట్టి AD is perpendicular to BC కదా, పర్పెండిక్యులర్ ఉంది కాబట్టి BC స్లోప్ నుంచి AD స్లోప్ చెప్పొచ్చు. 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు స్లోప్ అనుకోవడానికి ఫార్ములా y2 minus y1 by x2 minus x1. దాని నుండి BC స్లోప్ -2/9. సో AD స్లోప్ దీని రివర్స్ వస్తుంది అంటే +9/2 వస్తుంది. నౌ the equation of AD, altitude AD is, the equation of AD is formula is y minus y1 is equal to m into x minus x1. Slope point form apply, slope point form. So it is x1 y1 and slope m value 9/2. Substitute the values. Y minus y1 value is -7 and is equal to m value 9/2 into x minus x1 value -5. So that is, it is y plus 7. Cross multiplication, 2 into y plus 7 is equal to 9 into x minus 7 minus 5, that is x plus 5. -7 minus అంటే ప్లస్ వస్తుంది, x plus 5. Now it is 2 into y, 2y plus 2 7 is 14. 9 into x, 9x plus 9 into 5, 45. So convert one side, 9x plus 45 same, 2y minus 2y, 14 minus 14 గా చేంజ్ అవుతుంది. 2 టర్మ్స్ రైట్ సైడ్ కన్వర్ట్ చేయండి. So that is 9x minus 2y and plus 45 minus 14, that is 31 equal to 0. So
సో ఇట్ ఈస్ ఈక్వేషన్ 1. సపోజ్ ఇట్ ఈస్ ఈక్వేషన్ 1. ఓకే, ఏడి ఈక్వేషన్ వచ్చేసింది మనకి. ఏడి ఈక్వేషన్ ఎట్లా చేసాం మనం? ఏ పాయింట్ తీసుకున్నాం, ఏడి స్లోప్ డైరెక్ట్ రాదు కాబట్టి బీసీ స్లోప్ అనుకుంటే ఏడి స్లోప్ వచ్చింది. ఓకే, స్లోప్ పాయింట్ ఫామ్ నుంచి ఏడి ఈక్వేషన్ వస్తుంది. సేమ్ ఇప్పుడు ఎట్లయితే చేసామో నెక్స్ట్ బి ఈక్వేషన్ అనుకోవాలి. ఆల్టిట్యూడ్ బి కావాలంటే మనం ఫస్ట్ ఏసీ స్లోప్ కనుక్కొని బి స్లోప్ వస్తుంది. తర్వాత బి పాయింట్ ఆ స్లోప్ తీసుకుంటే ఈ ఫార్ములా నుండి సేమ్ కాన్సెప్ట్ నుంచి మనకు బి ఈక్వేషన్ ఇంకోటి వస్తుంది. ఆ రెండు ఈక్వేషన్ సాల్వ్ చేస్తే ఆర్థో సెంటర్ వస్తుంది. చేద్దామా? బి స్లోప్ కావాలి కాబట్టి ఏసీ పాయింట్, ఏ పాయింట్ సి పాయింట్ తీసుకోవాలి. ఏ పాయింట్ ఈస్ -5, -7 and c is equal to -5, 6. Now the slope of AC is equal to formula same, y2 minus y1 by x2 minus x1. So what is y2 value here? 6 minus of -7, 6 plus 7 and right, -5 and minus of -5. So it is 6 plus 7 13 అవుతుంది సార్, and -5 plus 5 0 అవుతుంది. 13 by 0. It is slope of AC. 13 by 0 అంటే something by 0. Okay, that is write the infinity. The slope of AC value infinity. Now but here B is perpendicular to AC. Okay, now from the diagram B is perpendicular to AC. From that the slope of B is equal to what is that? -1 by the slope of AC. Clear? దీనికి రివర్స్ వస్తుంది అంటే -1 by infinity. యాక్చువల్గా ఇన్ఫినిటీకి ఆపోజిట్ ఏమవుతుందంటే 0 అవుతుంది. 0కి ఆపోజిట్ ఇన్ఫినిటీ కాబట్టి మనకు 0 వస్తుంది. దట్ ఈస్ స్లోప్ ఆఫ్ B వాల్యూ 0, దట్ ఈస్ M వాల్యూ 0. అండ్ B పాయింట్ ఏంటి మనకి ఇక్కడ? B పాయింట్ ఈస్ 13,2. మనం B ఈక్వేషన్ కనుక్కోవాలి కదా. B ఈక్వేషన్ కనుక్కోవాలంటే B స్లోప్ రావాలి. B స్లోప్ వచ్చింది అంటే డైరెక్ట్ B స్లోప్ రాదు. AC స్లోప్ అనుకున్నాం, దాని నుండి B స్లోప్ వచ్చింది. AC స్లోప్కి ఆపోజిట్. సో నెక్స్ట్ B పాయింట్ స్లోప్ తీసుకొని ఇట్ ఈస్ x1 y1 అనుకుంటే ఈక్వేషన్ ఆఫ్ B వస్తుంది. ద ఈక్వేషన్ ఆఫ్ B ఈస్ ఫార్ములా ఈజ్ y minus y1 is equal to m into x minus x1. So what is that? Y minus y1. What is y1 here? y1 value is 2 is equal to m value is 0 and x minus x1 value 13. 0 into something 0. Finally y minus 2 equal to 0. Y minus 2 equal to 0. Okay, it is equation 2. Solving 1 and 2, we get the point of intersection of 1 and 2. That is the ortho center. 1 and 2 solve చేస్తే అయిపోతుంది. ఇక్కడ డైరెక్ట్ ఫ్రమ్ 2 y వాల్యూ ఏమవుతుందంటే 2 అవుతుంది. y minus 2 equals 0 అంటే 2 అయిపోతే ప్లస్ 2 అవుతుంది కదా. y వాల్యూ వచ్చేసింది. Now y value substitute in equation 1, we get x value. That is the x comma y is the ortho center of triangle ABC. Okay, clear? So మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి. ఆర్థో సెంటర్ వర్సెస్ ఇచ్చినప్పుడు ఆర్థో సెంటర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? సో ఆర్థో సెంటర్ అంటే ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఆల్టిట్యూడ్స్ పర్పెండిక్యులర్ లైన్స్. సో ఏడి ఈక్వేషన్ బి ఈక్వేషన్ కనుక్కొని సాల్వ్ చేసి వచ్చేది ఆర్థో సెంటర్. ఏడి ఈక్వేషన్ కోసం మనకి ఏ పాయింట్ ఉంది, ఏడి స్లోప్ కావాలి కానీ లేదు కాబట్టి ఫస్ట్ బి పాయింట్ సి పాయింట్ తీసుకొని బీసీ స్లోప్ అనుకోండి. బీసీ స్లోప్ ఫార్ములా y2 minus y1 by x2 minus x1. దాని ప్రకారం మనం చేస్తే బీసీ స్లోప్ మనకి -2/9 వచ్చింది. అప్పుడు మనకు ఏడి ఈజ్ పర్పెండిక్యులర్ టు బీసీ కదా, దాని నుండి ద స్లోప్ ఆఫ్ ఏడి వాల్యూ -1 by the slope of BC. ఎందుకంటే మన ఫార్ములా if two lines are perpendicular then m1 into m2 is equal to -1. From that m2 is equal to -1 by m1. అవునా? ఒక సెకండ్ స్లోప్ కావాలంటే -1 by ఫస్ట్ స్లోప్. సో -1 by -2/9 దట్ ఈస్ 9/2. లేదంటే చూడగానే చెప్పొచ్చు ఇది -2/9 ఉందంటే దీని రివర్స్ 9/2 అవుతుంది. మైనస్ అంటే ప్లస్ రాయాలి, దట్ ఈస్ ప్లస్ 9/2. సో ఏ పాయింట్ -5, -7, m వాల్యూ 9/2. నౌ ఈక్వేషన్ ఆఫ్ ఏడి ఈస్ స్లోప్ పాయింట్ ఫార్మ్ y minus y1 is equal to m into x minus x1. So y minus y1 value -7, y minus 7 -7, y plus 7 అవుతుంది. m value 9/2, x minus 7 -5, that is x plus 5. 2 into y plus 7, 9 into x plus 5. 2y, 2 7 is 14, 9x, 9 4 is 45. So it is 9x plus 45 same, it is -2y -14. 2 terms right side వచ్చింది. 9x minus 2y and plus 45 minus 14 value -31 equal to 0. That is equation 1. ఇది ఎట్లయితే చేస్తామో సేమ్ ప్రాసెస్ లో b ఈక్వేషన్ కనుక్కోవాలి. అంటే ఏ పాయింట్ సి పాయింట్ తీసుకొని ఏసీ స్లోప్ కనుక్కోవాలి. ఏసీ స్లోప్ మనకి ఎంత వచ్చింది? సంథింగ్ బై 0 అంటే ఇన్ఫినిట్ అవుతుంది. బట్ b ఈజ్ పర్పెండిక్యులర్ టు ఏసీ కాబట్టి
the slope of b is equal minus 1 by slope of AC. So minus 1 by slope of AC value infinity. Something by infinity and opposite reciprocal of infinity value 0. So slope value 0. B is slope value 0 and b point 13,2. The equation of b is formula y minus y1 is equal m into x minus x1. From that y minus 2 is equal 0 into x minus 13. 0 into something 0. Y minus 2 equals 0. That is equation 2. Equation 2 నుంచి y value ఎంత వస్తుంది 2. y value ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దామా x value వచ్చేస్తుంది ఆర్థో సెంటర్ కూడా వచ్చేస్తుంది. ఓకే ఇది రబ్ చేసి ఇక్కడ చేస్తాను. ఓకేనండి. ఓకే from equation 1 that means you substitute the y value into then equation 1 becomes 9x minus 2 into 2 plus 31 equal to 0. So 9x 2 into 2 4 minus 4 plus 31 equals 0. So 9x plus 27 equals 0. 9x is equal to minus 27. X is equal to 9 1 ja 9 3 ja minus 3. Clear అండి. ఇక్కడ మనకి minus 27 వచ్చింది. 9 1 ja 9 3 ja. So minus 3. X value therefore x value minus 3, y value ఏమో 2. ఓకేనా సార్ ఇక్కడ y value 2 1 లో సబ్స్టిట్యూషన్ if y is equal to from equation 1 then 9x minus 2 into 2 plus 31 equals 0. Therefore answer the ortho center of triangle ABC is equal to minus 3,2. That is the final answer. Okay. సర్కమ్ సెంటర్ ప్రాబ్లం కూడా మనకి 7 మార్క్స్ లో ఇంపార్టెంట్. దీంట్లో మెయిన్ గా కంపల్సరీ స్ట్రెయిట్ లైన్స్ లో 7 మార్క్స్ రావడానికి అవకాశం ఉన్నటువంటి ఆర్థో సెంటర్ అండ్ సర్కమ్ సెంటర్. సో మనకి ఇక్కడ ఆర్థో మీకు సర్కమ్ సెంటర్ కూడా ప్రీవియస్ వీడియోలో ఇచ్చాను. ఆర్థో సెంటర్ కూడా 7 మార్క్స్ లో ఎలా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది మీకు చాలా యూజ్ అవుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఓకేనా రైట్ థ్యాంక్ యూ.